హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో లవ్ జిహాద్కు మించిన ఘటన బయటపడింది. అద్దెకు కావాలని ఓ అమ్మాయిని పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని వెంటబడి పెళ్లి చేసుకుని ఫస్ట్ రోజునే మత్తుమందు ఇచ్చి మరో నలుగురితో అత్యాచారం చేయించిన నవాజ్ అనే వ్యక్తి. ఆ తర్వాత బెదిరించి మతం మార్చి బలవంతంగా బీఫ్ తినిపించి హింసించిన నవాజ్ ఆయన కుటుంబ సభ్యులు తన ఆస్తులు తన కుటుంబ ఆస్తులను సైతం అమ్ముకొని జంప్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన మోసపోయిన యువతి. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయారని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పాడు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నాడు సార్ కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. ఇమాం సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. 2 సార్లు సార్. బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్ ఇలా నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్. జనవరి 12కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్. వెళ్ళాం, తీసుకున్నారు సార్. వాళ్ళ అక్క అదే చెప్పింది సార్. హోటల్ రూమ్లో ఉంచారు సార్. ఫస్ట్ హోటల్ రూమ్లో ఉంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అక్క అదే అనింది. అంటే రేపటి రోజు నవాజ్ నీకు డివోర్స్ అంటే వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది అని చెప్పింది నాకు. ఒకసారి నవాజ్ అలా ఇస్తే నువ్వు వేరే వాళ్ళతో, అదే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎంతమందితో అయినా ఉండాల్సి వస్తుంది, అది ముస్లిమ్స్ దాంట్లో కల్చర్ అని చెప్పి వాళ్ళ అక్క రేష్మా అనింది సార్. దాని తర్వాత నసీమా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది, కుందన్బాగ్లో వచ్చింది. తను కూడా ఇదే చెప్పింది, 3 monthsలో మేము తీసుకెళ్ళిపోతాము,
మీ డబ్బులు అక్టోబర్ 12th వరకు ఇచ్చేస్తాము, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి తను కూడా అదే అలా చెప్పింది. తను ముస్లిం కన్వర్ట్ అయిపోయిన నేమే వాడింది, నజీరా అని నేమ్ వాడి మాట్లాడింది తను కూడా సార్. ఇప్పుడు నవాజ్ కానీ మిగతా వాళ్ళు ఎక్కడున్నారమ్మా? నవాజ్ తెలియదు సార్ ఎక్కడున్నారు. మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ పోలీస్ స్టేషన్లో. మిమ్మల్ని కొట్టడం లాంటివి ఏమైనా చేస్తారా? చేశారు సార్. సెప్టెంబర్ మంత్ మొత్తం కొట్టడం, బట్టలు చింపేయడము నావి. ఎక్కడ అంటే ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ ముందు చింపేసేవాళ్ళు సార్. ఆగస్టులో మా మమ్మీ వాళ్ళని గొడవ పడి పంపించేశారు సార్ ఆగస్టులో. ఇంకా నజీరా నా వైఫ్, మీకు సంబంధం లేదు అని చెప్పి పంపించేశారు మా అమ్మ వాళ్ళని. సెప్టెంబర్ మొత్తం మేము అతనితో, నేను వాళ్ళందరి తమ్ముళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నాం సార్.